ఎస్ ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అలాగే ఏపీ టెట్ ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా హాయ్ అండి అండ్ గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ కృష్ణకుమార్, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్. లాస్ట్ వీడియోస్లో ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని అలాగే అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ని ఎగ్జామ్కి ఎంతవరకు అవసరమో అంతవరకు మనకి సఫిషియెంట్గా సరిపోయేలాగా ఆ పాయింట్స్ని అందులోని చెప్పడం జరిగింది. అండ్ డెఫినెట్గా ఫర్ ష్యూర్ ఆ పాయింట్స్ అనేవి మీరు అలా చూసుకున్నట్టయితే ఎగ్జామ్లో చాలా వరకు ఆ టాపిక్కి సంబంధించి మీకు హెల్ప్ అవుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈరోజు ఈ వీడియోలో బైలింగ్వల్ మెథడ్ గురించి తెలుసుకుందాం. దిస్ బైలింగ్వల్ మెథడ్ ఈజ్ ఇన్వెంటెడ్ బై ప్రొఫెసర్ సిజే డాడ్సన్ ఆఫ్ వేల్స్ యూనివర్సిటీ. వేల్స్ యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్ సిజే డాడ్సన్ దీన్ని ఇన్వెంట్ చేశారు. ఇందులో మదర్ టంగ్ ఈజ్ యూజ్డ్ టు యాక్టివేట్ ద టార్గెట్ లాంగ్వేజ్ బై ద టీచర్. ఇది మెయిన్ మోటో, మెయిన్ లక్ష్యం ఏంటంటే దీనిది మదర్ టంగ్ ని యూజ్ చేసి కొంతవరకు యూజ్ చేసి టార్గెట్ లాంగ్వేజ్ అంటే మన ఇంగ్లీష్ ని చెప్తారు. ఇది మధ్యస్థంగా ఉంటుంది. దేనికి? గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ కి డైరెక్ట్ మెథడ్ కి మధ్యస్థంగా ఉంటుంది. మిడ్ వే అప్రోచ్ అంటారు దీన్ని. అలాగే దీనిలో ఫీచర్స్ ఏంటి అంటే మదర్ టంగ్ ఈక్వలెంట్స్ ఆఫ్ ఇంగ్లీష్ వర్డ్స్ ఆర్ టోల్డ్ టు ద క్లాస్. క్లాస్ లో ఏం చేస్తారంటే మదర్ టంగ్ కి సమాన అర్థం వచ్చేలాగా ఇంగ్లీష్ వర్డ్స్ ని చెప్తారు. అంటే దట్ మీన్స్ ఇంగ్లీష్ లోనే చెప్తారు. ఎక్కడైనా సరే పిల్లవాడికి అర్థం కాలేదు, అర్థం కాకపోవచ్చు అనేటప్పుడు తెలుగుని యూజ్ చేస్తారు. నాట్ వెరీ మచ్ అనమాట. ఓకే, రూల్స్ ఆఫ్ గ్రామర్ ఆర్ నాట్ టాట్ సెపరేట్లీ. సెపరేట్ గా రూల్స్ ఆఫ్ గ్రామర్ చెప్పరు, అది ఆల్రెడీ ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. ఓకే, లెసన్ చెప్పినప్పుడు అది చెప్పేస్తాను. జనరల్ గా మనం చేసేదే లెసన్ చెప్పినప్పుడు ఎక్కువగా ఈ ప్రోజ్ టాపిక్స్ గట్టా చెప్పేటప్పుడు మధ్యలో ఏదైనా గ్రామర్ టాపిక్ వస్తే వాయిస్, స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఎట్సెట్రా ఎట్సెట్రా ఏమైనా వచ్చినప్పుడు వాటి అండర్లైన్ చేసి పిల్లవాడికి మనం చెప్పే ప్రయత్నం చేస్తాం కదా. సో అలాగా మీరు చేస్తే అది ఏ మెథడ్ అంటే బైలింగ్వల్ మెథడ్ అని చెప్పాలి మీరు. When the meaning of a word is difficult to explain, it is translated into mother tongue. So meaning of word difficult గా ఉంటే దాన్ని మదర్ టంగ్ లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాము. The use of mother tongue is made only at the initial stages. This practice is dropped as soon as students develop sufficient vocabulary of the foreign language. అంటే ఇనీషియల్ స్టేజ్ లో, బిగినింగ్ స్టేజ్ లో, మొదటి దశలో ఈ మదర్ టంగ్ ని కొంచెం యూజ్ చేస్తారు. ఎప్పుడైతే మదర్ టంగ్ ని బేస్ చేసుకొని కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ పిల్లవాడు నేర్చుకుంటాడు, ఆ ఇంగ్లీష్ వర్డ్స్ కొన్ని నేర్చుకున్న తర్వాత ఇంకా మదర్ టంగ్ జోలికి వెళ్ళరనమాట. అంతా ఇంకా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్తారు. ఇందులో కూడా సెంటెన్స్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ టీచింగ్. గత వీడియోలో చెప్పాను, డైరెక్ట్ మెథడ్ లో సెంటెన్స్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ టీచింగ్. అలాగే ఈ బైలింగ్వల్ మెథడ్ లో కూడా సెంటెన్స్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ టీచింగ్. దీని అడ్వాంటేజెస్ ఏంటి? లెస్ ఎక్స్పెన్సివ్ దాన్ డైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్ లో ఎక్కువ ఆడియో విజువల్ ఎయిడ్స్ యూజ్ చేయాలి. ఇక్కడ దానికన్నా కొంచెం తక్కువ ఖర్చు పెట్టి ఈ మెథడ్ ని అయితే ఇంప్లిమెంట్ చేయొచ్చు. నాట్ నెసెసరీ టు యూజ్ కాస్ట్లీ ఎయిడ్స్. కాస్ట్లీ ఎయిడ్స్ ని యూజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈజీ ఫర్ ద లాంగ్వేజ్ టీచర్ టు డీల్ విత్ ద హెట్రోజీనస్ క్లాస్. హెట్రోజీనస్ క్లాస్ అంటే మిక్స్డ్ స్టూడెంట్స్ ఉంటారు. ఓకేనా, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఒక్కొక్కరి ఐక్యూ లెవెల్స్ ఒక్కొక్కలా ఉంటాయి, ఒక్కొక్కరి క్యాచింగ్ పవర్ ఒక్కొక్కలా ఉంటుంది. సో వాళ్ళందరినీ కూడా ఈ బైలింగ్వల్ మెథడ్ ని మనము యూజ్ చేసి చెప్పొచ్చు. ఎందుకు అంటే మదర్ టంగ్ ఆల్మోస్ట్ ఒకేలా ఉంటుంది కాబట్టి సో దీన్ని యూజ్ చేసి మనం చెప్పొచ్చు. ఇందులో ఉన్నటువంటి లిమిటేషన్స్ ఏంటి, షరతులు ఏంటి? ఓకే, అంటే కేర్లెస్ హ్యాండ్లింగ్ ఆఫ్ దిస్ మెథడ్ వుడ్ ఎండ్ అప్ యాజ్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ లో ఏ విధంగా అయితే మనం గ్రామర్ ని తెలుగు టు ఇంగ్లీష్ చెప్పే ప్రాసెస్ లో కొంచెం ఫెయిల్ అయ్యామో అదే విధంగా దీన్ని కేర్లెస్ గా హ్యాండిల్ చేస్తే ఈ మెథడ్ కూడా అలాగే అవ్వచ్చు. అలాగే ఈ మెథడ్ అడల్ట్ లెర్నర్స్ కి, హై స్కూల్ హయ్యర్ స్టడీస్ చేస్తున్న వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. కానీ చిన్నపిల్లలకి ఓకే ప్రైమరీ అప్పర్ ప్రైమరీకి ఇది సూట్ అవ్వదు అనేసి అంటున్నారు. అండ్ స్టూడెంట్స్ ఆర్ లైక్లీ టు డెవలప్ అండ్ అన్డిజైరబుల్ హ్యాబిట్ ఆఫ్ లాంగ్వేజ్ మిక్స్అప్స్ దట్ మే లాస్ట్ లాంగ్. ఓకే, సో అలాగే స్టూడెంట్స్ ఈ యొక్క బైలింగ్వల్ మెథడ్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకున్న తర్వాత మధ్యలో ఇంగ్లీషు తర్వాత తెలుగు ఇలా యూజ్ చేసే లాంగ్వేజ్ ని యూజ్ చేయొచ్చు. అంటే ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో తెలుగు మాట్లాడుతున్న మధ్యలో ఇంగ్లీష్. అయితే ఇంతకీ ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో తెలుగు యూజ్ చేయడం, తెలుగు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఇంగ్లీష్ యూజ్ చేయడాన్ని ఏమంటారు అని మెథడాలజీలో బిట్స్ లో అడిగితే దాన్ని కోడ్ మిక్సింగ్ అంటారు. కోడ్ మిక్సింగ్. ఓకే, అలాగే ఇంగ్లీష్ మాట్లాడుతూ సడన్ గా తెలుగు కంటిన్యూస్ గా మాట్లాడామనుకోండి దాన్ని కోడ్ షిఫ్టింగ్ అంటారు. గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్. అండ్ ఈరోజు వీడియో ఇంతేని. ఓకే, అండ్
వీడియో మీకు నచ్చినట్టయితే, ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. జై హింద్.